హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. సో ఫ్రెండ్స్, ఎవరైతే రైల్వే గ్రూప్ డి ఉద్యోగాల ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే తప్పకుండా వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా మీకు ఒక పూర్తి క్లారిటీ వస్తుంది. వాట్ ఈస్ ఇండియన్ రైల్వేస్ గ్రూప్ డి, అసలు ఏంటి అని కూడా మీకు క్లియర్ కట్ ఒక అవగాహన అయితే వస్తుంది. ముఖ్యంగా ఇది దేని గురించి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి కట్ ఆఫ్స్ అనేది 2018 లో ఏ విధంగా ఉన్నాయి, 19 సంబంధించి 2019 లో ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు 2025 సంబంధించి కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా 30,000 మందితో సర్వే అయితే నిర్వహించడం జరిగింది మన మల్లం క్రియేషన్స్ తరపున. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే అసలు ఆగమాగం అయితే ఉంటారు. అసలు ఎట్లా ఉంటారు బ్రదర్, ఏంటి అసలు కట్ ఆఫ్స్ ఏంటి, పీఈటీకి ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ ఫైనల్ గా ఎట్లా తీస్తారు, మీకు వచ్చిన జాబ్ వచ్చినప్పుడు మీకు ఎట్లా కట్ ఆఫ్ తీసిరు ఏంటి అని కూడా క్లియర్ కట్ గా కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. సో దానికంటే ముందుగా ఇంకెవరైనా మనం మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ గా ఫుల్ క్లాసెస్ ఇస్తున్నాను. ఇక్కడ పక్కన చూడండి, ఫుల్ క్లాసెస్ తో పాటుగా నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు 100 డేస్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ 100 డేస్ ప్లాన్ లో ఎవరైతే జాయిన్ కావాలనుకుంటున్నారో ఇప్పుడే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, తీసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. 100 రోజులండి. 100 రోజులలో మీరు గ్రూప్ డి ఉద్యోగానికి సాధించే విధంగా మేము ప్రిపరేషన్ ప్లాన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 రోజులు కనుక మేము ఇచ్చిన స్ట్రాటజీ కనుక ఫాలో అయితే తప్పకుండా సాధించే అవకాశాలు ఉంటాయి. ఈ 100 రోజుల ప్రణాళికలో కంప్లీట్ గా 14 టెస్టులు ఉంటాయి, 3 గ్రాండ్ టెస్టులు ఉంటాయి, ఒక మెగా గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి కంప్లీట్ గా సిలబస్ కవర్ చేస్తాం. సో దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా డైరెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. అలాగే నెంబర్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దానికి మెసేజ్ చేయండి, వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఇది క్లియర్ కట్ గా. ఇంకా స్టాటిక్ జీకే ఉన్నాయి, ప్రీవియస్ పేపర్లు కూడా ఉన్నాయి, ఫుల్ క్లాసెస్ కూడా ఇస్తున్నాం. కాబట్టి కంప్లీట్ గా గ్రూప్ డి ఎవరైతే సాధించాలనుకుంటున్నారో తప్పకుండా యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. అయితే ఒకసారి చూద్దాము, 2019 సంబంధించి నేను లాస్ట్ టైం గ్రూప్ డి ఉద్యోగం సాధించినప్పుడు కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉండే ఏంటి అనేది కూడా క్లియర్ కట్ గా చెప్తాను. ముఖ్యంగా ఫస్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఫస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది సిబిటి అయితే ఉంటుంది. 100 మార్క్స్ ఉంటుంది. 90 మినిట్స్ చేయాలి. 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఇది క్లియర్ కట్ గా. నెక్స్ట్ దీంట్లో ఈ 100 మార్క్స్ కి ఎంత వస్తే పోయినసారి పీఈటీకి పిలిచారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కు పిలుస్తారు. సో తర్వాత ఫైనల్ లిస్ట్ ఇస్తారు. ఓకేనా? మాకు పీఈటీ పిలిచినప్పుడు మాకు ఎంతకు పిలిచారు ఏంటి అని కూడా నేను క్లియర్ కట్ గా చెప్తాను. ఒకసారి చూడండి. పీఈటీ సంబంధించి సికింద్రాబాద్ జోన్ లో ఫస్ట్ ఎంతకు పిలిచారు ఏంటి అని అంటే మనకు ఓపెన్ సంబంధించి ఎట్లా వచ్చింది, 57.38 ఓపెన్ కట్ ఆఫ్ అయితే అవడం జరిగింది. ఇది పీఈటీ సంబంధించి నాట్ ఫైనలైజ్ అండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఫైనల్ కట్ ఆఫ్ కాదు. ఫైనల్ కట్ ఆఫ్ మళ్ళీ చెప్తాను, ఫైనల్ కట్ ఆఫ్ చెప్తాను. ఇది పీఈటీ మాత్రమే. నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి 52.47 పిలిచారు. ఈడబ్ల్యూఎస్ సంబంధించి 40.40. నెక్స్ట్ ఎస్సీకి సంబంధించి 46.39 అండ్ ఎస్టీకి సంబంధించి 43.58 అండి. ఇది ఓవరాల్ గా మనకు పీఈటీకి పిలిచిరు. అంటే చూడండి, 100 మార్కులకు గాను మీకు 57 మార్కులు ఓపెన్ వస్తేనే మీకు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈసారి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అనేది మీకు కూడా ఆతృత ఉంటుంది కదా. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. జస్ట్ మీరు మాకు ఇచ్చే సపోర్ట్ ఏంటో తెలుసా, లైక్ చేస్తే చాలండి. మాకు తప్పకుండా వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది. సో కాబట్టి దాని గురించి కూడా చెప్తా, క్లియర్ కట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఈ 30,000 మందితో సర్వే చేసింది ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మీకు ఈ అవగాహన ఉంటే మీరు కూడా చదువుకునేటప్పుడు ఇంకెక్కువ బూస్టప్ గా ఉంటుందనే ఉద్దేశంలో తీసుకొస్తున్నాను. ఓకేనా? ఒకసారి ఈడబ్ల్యూఎస్ చూడండి, 40 మార్కులు అండి. 100కు 40 మార్కులు వస్తే ఈజీగా పోయినసారి పీఈటీకి సంబంధించి క్వాలిఫై కావడం జరిగింది. ఇది ఓవరాల్ గా. నెక్స్ట్ ఫైనలైజ్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, ఇది సికింద్రాబాద్ సంబంధించి చెప్తున్నారు. ఫైనలైజ్ కట్ ఆఫ్ మిగతా వాళ్ళందరూ కూడా నార్మల్ గా చెప్తున్నారు, ఎందుకంటే వేరే జోన్లు ఉన్నాయి కాబట్టి. సో మన సికింద్రాబాద్ ఎస్పెషల్లీ ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉందంటే 60.97 అండి. 97066. మీరు అనుకోవచ్చు ఈ 97066 ఇదంతా ఎందుకు బ్రదర్ అంటే పాయింట్లలోనండి. నేను అందుకే చెప్తా ఉంటా, ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. ప్రతి పాయింట్ జస్ట్ ఇక్కడ 97066 ఉంది కదా, 65 ఉన్న వాళ్ళు కూడా కొన్ని వందల మంది ఉండడం జరిగింది. సో కాబట్టి అందుకే చెప్తున్నా, ప్రతి మార్క్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఇవాళ కోచింగ్లు తీసుకుంటున్నారా, లేకపోతే టెస్ట్ సిరీస్ రాస్తున్నారా, ఇవన్నీ దేనికోసం, ఒక్కొక్క మార్క్ ఇంపార్టెంట్ అనేది దానికోసమే. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో టెస్ట్ సిరీస్ తీసుకోండి, ఒక్కసారి టెస్ట్ రాసి చూడండి. నేను రివ్యూస్ కూడా పెడుతున్నాను మన యాప్ సంబంధించి కూడా. చాలా వరకు ఎట్లా పెడుతున్నారు అంటే ఫైనల్ ఎగ్జామ్ లో ఏ విధంగా ఉందో అదే విధంగా మీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు అని కూడా చాలా మంది అంటా ఉన్నారు. సో కాబట్టి మీరు కూడా ఒక్కసారి వెళ్ళి చూడండి, ఆ టెస్ట్ సిరీస్ రాయండి. మీకున్న భయం అనేది అన్ని కూడా తొలగిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓబీసీ కట్ ఆఫ్ వచ్చేసి మెయిన్ గా మనకు 58.66 ఉండడం జరిగింది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ వచ్చేసి 46.92 ఉండడం జరిగింది. ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి 51.62 ఉండడం జరిగింది. అండ్ ఎస్టీ కట్ ఆఫ్ వచ్చేసి
89 ఉండడం జరిగింది. ఎస్, చాలా మంది కూడా సిసిఏ సంబంధించి కూడా చెప్పండి బ్రదర్ అని అడుగుతున్నారు. సో సిసిఏ వాళ్ళకి కూడా చెప్తే ఒకసారి చూడండి. ఓవరాల్ గా చూడండి, ఓబీసీ వాళ్ళకి 58, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 46 అండి. జస్ట్ 46 మార్కులు, 100కి 46 మార్కులు వస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. ఎస్సీ వాళ్ళకు 51, ఎస్టీ వాళ్ళకు 50 అండ్ సిసిఏ సంబంధించి ఎవరైతే యూఆర్ కేటగిరీలో ఉన్నారో యూఆర్ వాళ్ళకి 40 ఉందండి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 30కి రావడం జరిగింది. ఎస్, పోయినసారి చూసారా, సిసిఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈసారి మీకు జాబ్ వచ్చే అవకాశాలు 100కి 100% ఉంటాయండి. మీరు కనుక మంచిగా చదవగలిగారనంటే ఈసారి జాబ్ కొట్టుకొని పోవచ్చు. అది ఇండియన్ రైల్వేస్ లో ఎట్ ఏ టైం ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్స్ తో. కాబట్టి గుర్తుపెట్టుకోండి, 40కే పోయినసారి ఓపెన్ కి వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 30కే రావడం జరిగింది. కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ చెన్నై సంబంధించి ఏ విధంగా ఉంది చెన్నై జోన్ అంటే మనకు యూఆర్ వచ్చేసి 60.96 ఉందండి. 60.96. ఓబీసీ వచ్చేసి 50.66 ఉంది. ఈడబ్ల్యూఎస్ సంబంధించి వచ్చేసి 40 ఉంది. అండ్ ఎస్సీ వచ్చేసి 49.90 ఉంది. అండ్ ఎస్టీ వచ్చేసి 43.58 ఉండడం జరిగింది. నెక్స్ట్ బెంగళూరు సంబంధించి వచ్చేసి ఒకసారి ఎట్లా ఉంది చూద్దాము. 66 అండి. మీకు చెప్తాను బెంగళూరు గురించి ఇంత కట్ ఆఫ్ ఎందుకు పోయింది బ్రదర్ అంటే రీజన్ చెప్తాను. నెక్స్ట్ ఓబీసీ వచ్చేసి 60.27 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 50.09 అండ్ ఎస్సీ వచ్చేసి 52.51 అండ్ ఎస్టీ వచ్చేసి 48.68 ఉండడం జరిగింది. నెక్స్ట్ ముంబై జోన్ కు సంబంధించి ఏ విధంగా ఉందంటే 64 అండి. 64.11. ఓబీసీ వచ్చేసి 58.15 అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 40 ఉంది. ఆల్మోస్ట్ 40 ఎక్కడ ఈడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ అంతే ఉందండి. ఎస్సీ వచ్చేసి 51.89 ఉంది. ఎస్టీ వచ్చేసి 44.36 ఉంది. మీరు ఒకటి గమనించారా ఇక్కడ చూడండి, బెంగళూరు కట్ ఆఫ్ చూడండి. 2019 బెంగళూరు కట్ ఆఫ్ వచ్చేసి 46 ఉందండి. జస్ట్ 46 ఉంది. అప్పుడు అందరూ ఏం చేశారు, ఎక్కువగా అప్లికేషన్స్ బెంగళూరు పెట్టడం జరిగింది 2019 నోటిఫికేషన్ సంబంధించి. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. 2019 ఎప్పుడైతే నోటిఫికేషన్ సంబంధించి బెంగళూరు అందరూ పెట్టేసుకున్నారో కట్ ఆఫ్ చూడండి ఒకసారి ఏ లెవెల్ వెళ్ళిపోయిందో. 66 ఉంది. మన సికింద్రాబాద్ కట్ ఆఫ్ చూడండి 60 ఉన్నది. సో ఇక్కడికి 6 మార్కులు తేడా. 6 మార్కులు అంటే 6 లక్షల పైగా, కొన్ని లక్షల పైగా మంది చేంజెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఇక్కడ మార్కుల విషయంలో. సో కాబట్టి ఒక్కసారి జోన్ సెలెక్ట్ చేసుకునే ముందు కూడా నేను చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియో చేసినా దాదాపు 1 లక్షకు పైగా వ్యూస్ పోవడం జరిగింది. మరి ఎంతమంది ఏ విధంగా పెట్టుకున్నారు ఏంటో కానీ ఆ రివ్యూస్ ఆ సర్వే చేస్తే ఇప్పుడు నాకు అర్థమైంది ఏ జోన్ ఎక్కువగా అప్లై చేస్తున్నారు ఏంటి అనేది కూడా. సో చెప్తాను దాని గురించి కూడా చూడండి. ప్రతి ఒక్కరు దయచేసి వీడియో లైక్ చేయాలండి. ఎందుకంటే చాలా కష్టపడి ఈ కట్ ఆఫ్లన్నీ తీసుకొని వీటికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తో పాటుగా సేఫ్ స్కోర్లు ఎట్లా ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఈసారి ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఎంత రావచ్చు ఏంటి అని కూడా నేను మీకోసం వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి జస్ట్ ప్రతి ఒక్కరు లైక్ చేసి మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సింది కోరుతున్నాను. కంప్లీట్ గా ఇది ఫైనలైజ్ అండ్ పీఈటీ సంబంధించి మీకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి 2025 సంబంధించి ఆల్మోస్ట్ కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉండొచ్చు. మరి దానికంటే ముందుగా మనం చేసిన సర్వే ఏ విధంగా ఉంది ఒక్కసారి మనం చేసిన సర్వే చూద్దాము. పోయినసారి పీఈటీకి ఎంత మందిని పిలిచిరు 2019 నోటిఫికేషన్ సంబంధించి అంటే 1:3 పిలవడం జరిగిందండి. ఓవరాల్ గా సికింద్రాబాద్ జోన్ కు సంబంధించి 9,300 సంథింగ్ పోస్టులు ఉన్నాయి. 328 అలా కొన్ని పోస్టులు తీసేస్తే 8,200 పైగా ఉంటే 24,000 మందిని మమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. లాస్ట్ టైం పీఈటీ సంబంధించి 1:3 అయితే తీయడం జరిగింది. యాజ్ యూజువల్ గా అదే విధంగా ఈసారి కూడా తీసే అవకాశాలు ఉన్నది. కాబట్టి అయితే ఒక్కసారి కట్ ఆఫ్ అయితే చూద్దాము ఎట్లా ఉండొచ్చు ఏంటి అని అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూఆర్ కట్ ఆఫ్ అండి. యూఆర్ కట్ ఆఫ్ ఎంత ఉంటే ఏ విధంగా ఉంటుంది ఏంటంటే దానికంటే ముందుగా 30,000 మందితో సర్వే అయితే నిర్వహించడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో ప్రతి యూట్యూబ్ ఛానల్ సంబంధించి కూడా మీరు ఎక్కడ కూడా లేని విధంగా 30,000 మందితో సర్వే అయితే నిర్వహించడం జరిగింది ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి. నేను ఇక్కడ పక్కకి స్క్రీన్ షాట్ కూడా పెడతాను, ప్రతి దానికి క్లియర్ కట్ గా స్క్రీన్ షాట్ కూడా పెడతాను, ఒకసారి మీరు కూడా గమనిద్దరు కానీ. ఓకేనా, ఫస్ట్ టెలిగ్రామ్ అండి. ఎస్, పక్కకు ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి మీరు కూడా. టెలిగ్రామ్ లో 5,000 ఓట్స్ అయితే వేయడం జరిగింది. మన టెలిగ్రామ్ సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఈ 5,000 లో 75% సికింద్రాబాద్ జోన్ కి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నేను పెట్టాను సౌత్ సెంట్రల్ సంబంధించి మన సౌత్ ఇండియాకి సంబంధించి కంప్లీట్ గా ఉన్న జోన్స్ అని పెట్టిన, ఇంక్లూడింగ్ ముంబై పెట్టిన, చెన్నై పెట్టిన, బెంగళూరు పెట్టిన, నెక్స్ట్ భువనేశ్వర్ సంబంధించి పెట్టిన, బిలాస్పూర్, ఇవన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ జోన్లన్నీ కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువ అప్లై చేసుకుని పెట్టి దాంతో పాటుగా అదర్స్ కూడా పెట్టాను. బట్ ఇక్కడ ఎక్కువ అప్లికేషన్స్ పెట్టింది ఎక్కడ అంటే 75% సికింద్రాబాద్ జోన్ కు పెట్టడం జరిగింది. ఓకేనా, ఇది టెలిగ్రామ్ సంబంధించి 5,000 మందితో ఇక్కడ సర్వే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ అండి. యూట్యూబ్ లో మీరు ఒకసారి మల్ల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అని మీరు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు కాబట్టి ఒకసారి మనకు కమ్యూనిటీలోకి వెళ్ళి చూడండి. ఈ సర్వే అయితే కనిపిస్తుంది, స్క్రీన్ షాట్ పెడతాను, ఒకసారి చూడండి. 6,500 పైగా ఇక్కడ ఓటింగ్ అయితే జరగడం జరిగింది. ఇక్కడ 80% ఏవో సికింద్రాబాద్ జోన్ పెట్టుకోవడం జరిగింది. సో చూడండి ఇక్కడ గమనించండి, నేను ప్రతి జోన్ పెట్టాను, బట్ ఇక్కడ 80% ఏవో సికింద్రాబాద్ జోన్ పెట్టడం
జరిగింది. అయితే మీరు అనుకోవచ్చు అదేంది బ్రదర్ మన తెలుగు వాళ్ళు ఎట్లా ఎక్కువ ఇక్కడనే పెట్టుకుంటారు కదా అంటే మరి ఇక్కడనే కాంపిటీషన్ అనేది అదే లెవెల్లో ఉంది కదా, మనకు కావాల్సిందే వీళ్ళతో కదా. సో నార్త్ వాళ్ళు పోయినసారి కంటే ఈసారి చాలా తక్కువ పెట్టుకుంటారండి. ఎందుకు పెట్టుకుంటారంటే ఈసారి నార్త్ సైడ్ కూడా ఎక్కువగా పోస్టులు ఉండడం జరిగింది కంపేరింగ్ విత్ సౌత్ సైడ్ అండి. సౌత్ సైడ్ కంటే కంపేర్ చేస్తే నార్త్ సైడ్ లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అక్కడనే పెట్టుకున్నారు మాక్సిమం. మన తెలుగు వాళ్ళు మనకి ఈసారి కాంపిటీషన్ ఉన్నదని మీరు క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇది మీకు ఇక్కడ మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అండి. ఎస్, ఇన్స్టాగ్రామ్ లో మనకు బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. ఆల్మోస్ట్ 27,000 మంది ఆ ఛానల్లో ఉంటున్నారు. నేను ఒక్కసారి స్క్రీన్ షాట్ పెడతా చూడండి. దాదాపుగా 3,000 మంది పైగా దాంట్లో మనకు సర్వే అయితే నిర్వహిస్తే 2,000 పైగా మనకు సికింద్రాబాద్ జోన్ కు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నామని వేయడం జరిగింది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకా 15,500 మంది మనకు స్టోరీ ద్వారా పెడితే, మన పోల్ పెడితే ఆల్మోస్ట్ 15,500 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. మొత్తం 23,000 పైగా ఓటింగ్ లో పాల్గొంటే మీరు ఒక స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ సికింద్రాబాద్ జోన్ కే ఎక్కువ ఓటింగ్ అయితే వేయడం జరిగింది. అది బాగానే ఉంది బ్రదర్. మొత్తం 30,000 మందితో సర్వే చేశారు కదా, మరి బాగుంది. అయితే ఓవరాల్ గా ఎక్కడ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంది, మరి డేంజర్ జోన్ ఏంటి అని అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏంటి డేంజర్ జోన్ అంటే సికింద్రాబాద్ జోన్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్, అఫ్ కోర్స్ చెప్తున్నా, పోయినసారి నార్త్ సైడ్ అనుకున్నాం కానీ ఈసారి మన తెలుగు వాళ్ళల్లో, మన ఏపీ తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాల నుంచి మనకు ఇక్కడ కాంపిటీషన్ అనేది హెవీగా ఉండడం జరిగింది. ఎస్, కాంపిటీషన్ అనేది ఎప్పుడైనా ఏ జోన్ కైనా ఎక్కడైనా ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా కాంపిటీషన్ ఉంటుంది. మరి అంతటి మనం భయపడతామా? ఎస్, 100% భయపడాల్సిన పని లేదు. ఎందుకు అని అంటే ఒక్కసారి అప్లికేషన్స్ ఎన్ని పెట్టుకున్నారు, పోయినసారి 2019 ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, మరి ఈసారి ఎన్ని వచ్చినాయి ఎక్స్పెక్టేషన్స్ అనేది చూద్దాము. అయితే 2019 నోటిఫికేషన్ సంబంధించి ఓవరాల్ గా 1,03,000+ పోస్టులకు అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది 2019 సంబంధించి ఇది. అయితే దీనికి ఎంత అప్లికేషన్స్ వచ్చినాయి అంటే 1,56,00,000 పైగా అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇది 2019 అన్అఫీషియల్ డేటా ప్రకారం అయితే. అయితే 1,56,00,000 మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. మరి ఈ 1,56,00,000 మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారా అంటే 100% ఉన్నారండి. ఎందుకు ఉండరో తెలుసా? 1,00,00,000 మంది పోయినసారి ఎగ్జామ్ సరిగా రాయలేదు. ఎస్, ఇది నిజమండి. 59,00,000 మంది మాత్రమే ఎగ్జామ్ రాయడం జరిగింది. మరి మిగతా వాళ్ళు ఎటు పోయారు బ్రదర్? ఆ కాంపిటీషన్ చూసి నేను భయపడ్డా కదా, భయపడి చదవలే కదా, చదవకుండా జాబ్ కోల్పోయినా కదా, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఎస్ చేద్దాము, నోటిఫికేషన్ పడ్డది, అప్లికేషన్ పెడదాం, చూద్దాం, తర్వాత ఆ డేట్స్ వచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు చదివితే ఏం రాదు, ఇది సిచ్యువేషన్. సో కాబట్టి ఓవరాల్ గా 59 lakhs మెంబర్స్ పోయినసారి మాత్రమే ఎగ్జామ్ రాశారు. అందులో సీరియస్ ఆస్పిరెంట్స్ ఒక 5 to 6 lakhs మంది మాత్రమే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా, ఇది పోయినసారి 2019 డేటా. అయితే 2025 నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి ఈసారి ఎంత మంది అప్లికేషన్ పెట్టుకున్నారు అంటే 2 crores అండి. ఓవరాల్ గా 2 crores to 2.5 crores వరకు ఈసారి అప్లికేషన్ పెట్టుకున్నారు అన్నట్టుగా అన్అఫీషియల్ డేటా ప్రకారం అయితే మనకైతే తెలుస్తా ఉంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ 2 నుంచి 2.5 కోట్ల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు బ్రదర్. మరి ఎట్లా మా పరిస్థితి ఏంది? మేము చదివితే ఈసారి పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి. పోయినసారి అంటే 1,00,000 ఉన్నాయి కాబట్టి అటు ఇటు కవర్ అయింది. కానీ మరి సార్ 30,000 పోస్టులే ఉన్నాయి. మేము గెటిన్ కాగలుగుతామా? 100% గెటిన్ కాగలుగుతారు. మీరు ఎప్పుడైనా కాంపిటీషన్ చూసి మీరు భయపడుతున్నారు అంటే మీరు వెనక అడుగు వేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. ఒకటే అండి, మీరు అడుగు ముందుకు వేసినప్పుడే మీ విజయం అనేది ముందుకు వెళ్తుందని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మీరు ఎక్కడ కూడా కాంపిటీషన్ చూసి భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు నమ్మి మీరు ముందుకు సాగండి, తప్పకుండా సక్సెస్ అవుతారు. ఎస్, మళ్ళీ ఈ 2.5 కోట్ల మందిలో ఆల్మోస్ట్ మనకు రాసేది ఎంత మంది రాస్తారండి? గదే 50 నుంచి 70 లక్షల మంది మళ్ళీ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో కాబట్టి ఎంత మంది రాసినా కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ చాలా తక్కువ ఉంటారండి. కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉండే ఒకే ఒక ఈ మైనస్ ఏందో తెలుసా? అప్లికేషన్స్ ఎక్కువ రాగానే అందరు భయపడిపోతా ఉంటారు. అమ్మో, ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది అప్లికేషన్ పెడుతున్నారు, మాకు జాబ్ రానట్టే అని మనల్ని మనమే డిక్రీజ్ చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి వన్స్ కాంపిటీషన్ చూసిన తర్వాత. అదంతా అయిపోయి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన తర్వాత అరే నీ అమ్మ, నేను ఎందుకు కొట్టలేకపోయినా, ఈ పేపర్ ఈజీగానే వచ్చింది కదా, ఈ కటాఫ్లకే వచ్చింది కదా జాబ్, నేను ఎందుకు కొట్టలేకపోయినా అనే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎన్ని కోట్ల మంది అయినా అప్లై చేసుకొని బట్ మనకు కావాల్సింది ఒకే ఒక జాబ్ అని గుర్తుపెట్టుకోండి. ఆ జాబ్ కోసమే మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. అయితే ఇది కంప్లీట్ గా మనకు ఎక్స్పెక్టెడ్ అప్లికేషన్ సంబంధించి 2 నుంచి 2.5 కోట్ల మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే నెక్స్ట్ వచ్చేసి ఒకసారి కట్ ఆఫ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి. ఎస్, ఇంకా ఎవరైనా మన మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కంప్లీట్ గా మనం క్లాసెస్ ఇస్తున్నాము, టెస్ట్ సిరీస్ కూడా ఇస్తున్నాము. జస్ట్ మీరు దీన్ని బ్లైండ్ గా ఫాలో అవుతే మీరు ఈజీగా ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయిపోవచ్చు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మీరు జస్ట్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి చూద్దాము 2025 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించి. ఓపెన్ అండి, ఓపెన్ చెప్తున్నాను. ఓపెన్ వచ్చేసి 72 to 75 మార్క్స్ వరకు ఉండే అవకాశాలు ఉన్నాయండి. 72 నుంచి 75 మార్కుల వరకు ఎవరైతే ఓపెన్ కట్ ఆఫ్ సంబంధించి రీచ్ కాబోతున్నారో వాళ్ళకి ఉండే అవకాశాలు ఉన్నాయి. +or -2 or 3 ఉండొచ్చు.
ఇక 72 అంటే 69 ఉండొచ్చు, లేకపోతే 78 వరకు అయినా ఉండొచ్చు. మాక్సిమం కట్ ఆఫ్స్ అయితే ఓపెన్ కట్ ఆఫ్ 72 to 75 మధ్యలో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఓబీసీ సంబంధించి ఎంత ఉండొచ్చు అంటే 69 to 72 ఆర్ 73 మధ్యలో ఉండొచ్చు అండి. 69 నుంచి 72 మధ్యలో ఓబీసీ కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 65 to 68 మధ్యలో ఉంటుందండి. అదేంటి బ్రదర్ పోయినసారి కట్ ఆఫ్ ఏమో 40కే చెప్పారు, మరి ఈసారి గంత ఉంటుందా అంటే ఈసారి 100% ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ పెరుగుతుందండి. ఎందుకంటే అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరైతే పోయినసారి 2019 సంబంధించి అప్పటి వరకు అప్పుడే కొత్తగా వచ్చింది ఈడబ్ల్యూఎస్ అనేది, చాలా మందికి తెలియదు. సో అట్లా కట్ ఆఫ్స్ అనేది తగ్గినాయి, కానీ ఈసారి చాలా మంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి 65 to 68 అయితే ఉండే అవకాశాలు ఉంది. నెక్స్ట్ ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 62 to 65 ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఎస్ 62 to 65 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి. సిసిఏ కట్ ఆఫ్ సంబంధించి 48 to 52 మధ్యలో ఉండే అవకాశాలు ఉన్నాయండి. 48 నుంచి 50 మధ్యలో మనకు సిసిఏ సంబంధించి ఓపెన్ కట్ ఆఫ్ చెప్తున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ చూసుకోండి. నెక్స్ట్ ఎస్టీ సంబంధించి వచ్చేసి ఆల్మోస్ట్ 60 to 63 మధ్యలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అంటే మినిమం ఈసారి మీరు రైల్వే జాబ్ రావాలంటే అది ఏ క్యాస్ట్ వాళ్ళైనా కానీ 60 మార్కులు అయితే రా మార్క్స్ వచ్చి ఉండాలి. ఇవన్నీ కూడా రా మార్క్స్ చెప్తున్నాం, నార్మలైజేషన్ కాదు, రా మార్క్స్ రావాలి ఇవి. ఈ మార్క్స్ కనుక మీరు వచ్చినాయంటే తప్పకుండా రాబోయే రైల్వేలో మీరు ఉద్యోగం అయితే సాధించవచ్చు ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అండి, ఒకసారి మీరు చూసుకోండి. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నా తెలుసా? మళ్ళీ నెక్స్ట్ నేను ఇంకొక వీడియో చేస్తా, ఏఎల్పికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని ఒక వీడియో చేసిన, అది 3 months బ్యాక్ చేసిన. రేపు మళ్ళీ నేను మీకు ప్రూఫ్స్ తో సహా చూపెడతా. ఎందుకంటే మాక్సిమం 99% మనము అదే కట్ ఆఫ్ రీచ్ కావడం జరిగింది. ఎందుకంటే పోయినసారి నేను గ్రూప్ డికి సంబంధించి ఎక్స్పెక్ట్ చేసినప్పుడైనా, లేకపోతే కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి అయినా, తెలంగాణ పోలీస్ సంబంధించి మన గ్రూప్ 4 సంబంధించి కానీ, ఇలా అన్ని విధాలుగా చూసుకున్నా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన కట్ ఆఫ్ ఆల్మోస్ట్ రీచ్ అవుతుంది. కాబట్టి అదే కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా, ఈ మార్క్స్ కనుక మీరు తెచ్చుకోగలిగితే, ఈ మార్క్స్ కనుక మీరు గెయిన్ చేయగలిగితే తప్పకుండా మీకు రైల్వే ఉద్యోగం అయితే వచ్చే అవకాశాలు అయితే ఉంటుందండి. ఇది ఇంత లెంతీ వీడియో కూడా చేయడానికి కారణం ఏంటంటే క్లియర్ కట్ ఒకే దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా జస్ట్. ఎందుకంటే మళ్ళీ 2-3 వీడియోలు చేయడం కంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఇచ్చే నాకు సపోర్ట్ ఒకటి ఏంటంటే తెలుసా, జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మీ నుంచి ఆశించేది కూడా ఏం లేదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇది క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మరి ఈ 70 మార్కులు 72 74 ఈ మార్కులు సాధించాలంటే ఎట్లా చదవాలి, ఏం చదవాలి అనేది కూడా ఇంకా నెక్స్ట్ నేను ఫర్దర్ గా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. సో అంటిల్ దెన్ అప్పటి వరకు మీరు తప్పకుండా మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. ఇంకెవరైనా మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. క్లాసెస్ కంప్లీట్ గా ఉన్నాయండి, మీకు కంప్లీట్ గా ఫుల్ క్లాసెస్ ఇచ్చిన, టెస్ట్ సిరీస్ ఇచ్చిన, ప్రీవియస్ పేపర్లు ఇచ్చిన, స్టాటిక్ జీకే ఇచ్చిన, కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇస్తున్నా. సో ఇవన్నీ కూడా మీరు తీసుకొని ప్రిపేర్ అయితే తప్పకుండా ఈసారి రైల్వే ఉద్యోగం సాధించవచ్చు. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే ఉద్యోగులుగా ప్రతి రైల్వే స్టేషన్ లో మన మిత్రులే ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ రైల్వే గురించి అవేర్నెస్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటుగా ఉద్యోగాలు సాధించి వాళ్ళ ఇళ్లలో ఆనందం కనిపించాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ తో పాటుగా నేను వీడియో చేస్తున్నా. కాబట్టి తప్పకుండా మీరు ఇందులో ఉండాలి, రాబోయే రైల్వే ఉద్యోగం సాధించాలని కోరుకుంటూ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.